ఇప్పుడు 'పరువు' తీశారు కదా! త్వరలో నాన్నగారితో సినిమా చేయబోతున్నారు. అవును. ఆ సినిమా ఏ డైరెక్టర్‌తో ఎప్పుడు రాబోతుంది? ఏంటి అసలకి? దాని గురించే మీటింగ్ అండి. నన్ను త్వరగా పంపించేస్తే త్వరగా అది డిసైడ్ చేసి మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అవునా? సో, ఈ 'పరువు' మొత్తం ఎన్ని ఎపిసోడ్‌లు ఉండబోతుంది? మీకు బాగా కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటండి? నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటనండి, ఇది పరువు హత్యల మీద అని మీకు చూస్తే అర్థమై ఉంటుంది. బట్ అంత టిపికల్‌గా జస్టు పరువు, కాస్ట్ అండ్ కమ్యూనిటీ సిస్టమ్స్, దీనివల్ల జరిగిన హత్య, దానివల్ల జరిగిన బాధ్యతలు, ఆళ్ళకేం ఇలా టిపికల్‌గా ఎళ్ళదండి సీరీస్. ఇట్స్ వెరీ యునీక్, అన్యూజువల్, టిపికల్ స్టీరియోటైప్స్ బ్రేక్ చేసి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ మనకు కావాల్సిన కంటెంట్, మనకు కావాల్సిన సబ్జెక్ట్‌ని మనకెంత హార్ట్‌కి ఎంత క్లోజ్‌గా వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారో, దట్ ఈస్ ద స్పెషాలిటీ. మనం ఎప్పుడెప్పుడు ఇది ఇంతే, ఇదే తెలుస్తది అనుకుంటాము. ఆడియన్స్‌కి అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ప్రైజెస్ తోటి కంప్లీట్‌లీ ప్యాటర్న్‌ని బ్రేక్ చేశారు మా డైరెక్టర్స్ ఇద్దరు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. నిన్న 'పవన్' గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయటం, అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ అందరూ కూడా. కాకపోతే ఒక చిన్న టెన్షన్ కూడా ఉంది. ఆయన సినిమాలు ఎక్కడైనా బ్రేక్ ఇస్తారా ఏంటి అనేది? దానిపైన ఒక క్లారిటీ ఇస్తారా? అమ్మో! అంత పెద్ద సబ్జెక్ట్ మీద నన్ను క్లారిటీ అడిగారేంటండి? మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ అంటే కంటిన్యూషన్ క్వశ్చనే. సొసైటీలో చాలా జరుగుతుంటాయి. ఈ లేచిపోవడాలు, హత్యలు చేయడాలు అనేది. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ ఏంది? ఒక ఇన్సిడెంట్ అంటూ కాదండి. బట్ మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ ఫార్ ఎంపవరింగ్ పీపుల్. నేను ఎంపవరింగ్ విమెన్ అని టిపికల్గా చెప్పను. ప్రతి ఒక్కరిని మనం ఎంపవర్ చేయాలండి. ఆ ఎంపవర్మెంట్ మనం ఇదర్ త్రూ ఎడ్యుకేషన్, సోషల్ సపోర్ట్, పొలిటికల్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్. ఇవన్నీ కానీ కరెక్ట్గా ఉంటే ప్రతి మనిషి ఎంపవర్ అవ్వాలండి. ప్రతి మనిషికి వాళ్ళ ఇండివిజువాలిటీ చూపించే గట్స్ ఉండాలి సొసైటీలో. దానివల్ల మన సొసైటీ ఎంత బాగా పెరుగుతుంది, ఎంత బాగా ఎన్రిచ్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయని చెప్పారు అది కూడా అడిగిన క్వశ్చన్కి. 8 ఎపిసోడ్లు అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఒకసారి, రైటర్. ఇప్పుడు బూతులు రాసింది మీరేనా సిరీస్లో? ఇదండి ఇందులో బూతులు ఉన్నాయి కదా, మీరేనా రాసింది? నేనే రాశానండి. ఎందుకని? ఎందుకంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక కాస్ట్ పరంగా, ఒక క్లాస్ పరంగా డిఫరెన్స్ చూపించాలి అంటే ఆ బూత్ అక్కడ పడాలి. అలా అని నాన్ కాంటెక్చువల్గా ఊరికే రాసేసింది ఏం లేదు. ఇట్ ఈస్ పర్టికులర్ టు దాట్ మూమెంట్, ఆ కాంటెక్స్ట్ పడాలి అని చెప్పేసి. ఇప్పుడు జనరల్గా వెబ్ సిరీస్ అంటేనే బూతులు అనేది బయట జనాల్లో ఉన్నది. అవును, కరెక్ట్. మీలాంటి మంచి ఇట్లాంటి తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ బూతులు రాసి అది ఎంతవరకు కరెక్ట్? ఈ కథ పరంగా ఇట్ ఈస్ సిచ్యువేషన్గా ఆ కాంటెక్స్ట్లో అది వర్కౌట్ అవుతుంది. కరెక్టే. ఒక రైటర్గా అదే ప్లేస్లో ఇంకో మంచి మాట వాడి కూడా చెప్పొచ్చు కదా. అవ్వదండి. ఎందుకంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ అవమానించేటప్పుడు బూత్ అనేది వస్తుంది. లేదు అనుకుంటే ఇంకో దానికి రిప్లేస్మెంట్ వర్డ్ దానికి ఉన్న ఎఫెక్ట్ పోతుంది. ఇప్పుడు మీరు పైలట్లో చూసినట్టు ఒక మన సునీల్ క్యారెక్టర్ అంటే చందు క్యారెక్టర్, సుధీర్ క్యారెక్టర్ అంటే నరేష్ అగస్త్య క్యారెక్టర్ని ఆ బూత్ అన్నాడు కాబట్టి అతనికి ఒక రియాక్షన్ వచ్చింది. అదే నువ్వు వెళ్ళిపోయి కార్లో కూర్చోరా నీకు ఎందుకో అంటే దానికి ఉన్న ఎఫెక్ట్ రాదు. సో అట్లాగే వీ హ్యావ్ యూస్డ్ దీస్ థింగ్స్ ఒక ఎఫెక్ట్ కోసం. ఎక్కడైతే పర్టికులర్గా మనం ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాం, లేదంటే ఒక కాస్ట్ ఇంకో కాస్ట్ని ఒక మాట అంటుంది అంటే ఇట్లాంటిది ఉంది, దాని మీద దాన్ని వాడాం. తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి ఇందులో. ఎస్. ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ ఏంటి, లోయర్ క్యాస్ట్ ఏంటి? అది మీరు చూడాలి నెక్స్ట్. దానికోసం మీద చూడాలి. సుస్మిత గారు, ఈ షో రన్నర్ పవన్ సాధినేని గారు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మీకు ఒక స్టోరీ చెప్పారు మీ నాన్నగారితో చేయడానికి. అది ఎంతవరకు వచ్చిందండి? నాన్నగారికి స్టోరీ చెప్పారండి. అంటే నాన్నగారితో చేయడానికి మీకు చెప్పానని చెప్పారు స్టోరీ. మాకు పవన్ సాధినేనికి చాలా లాంగ్ అసోసియేషన్ అండి. సేనాపతిగా స్టార్ట్ అయింది. అండ్ మా ఇద్దరి మధ్యలో వీ డిస్కస్ మెనీ సబ్జెక్ట్స్, మెనీ స్టోరీస్. అది స్క్రీన్ మీదకి రావాలంటే ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్. సో అలా క్రియేటివ్ డిస్కషన్స్ మాకు పవన్ సాధినేనికి మధ్యలో చాలా జరుగుతాయి. బికాజ్ క్రియేటివ్లీ బోత్ ఆఫ్ us ఆర్ వెరీ ఇంక్లైన్డ్ టువర్డ్స్ సిమిలర్ నరేటివ్. సో అవి వెళ్తూ ఉంటాయండి జరిగేవి డిస్కషన్స్. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ అసోసియేట్ ఫర్ అస్ అండ్ అ బిగ్ సపోర్ట్ ఫర్ గోల్డ్ బాక్స్. అంటే ఆయన చెప్పిన స్టోరీ నాన్నగారికి నచ్చిందా లేదా అండి? అది ఏమన్నా నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందని? ఇవాళకి పవన్ సాధినేని గారు చేసిన బిగ్ సపోర్ట్ ఫర్ పరువు, దాని గురించి ఐ వాంట్ టు ఫోకస్ అండి. హీఈస్ అమేజింగ్. I think even Sid and Raj will also agree that he's been a great support. Creatively and technical brilliance toti, he's given us a superb show. ఓకే అండి. విశాల్, నివేద గారు.
మీ వీడియో చాలా వైరల్ అయింది. అంటే అలా ఒక ఆ వీడియోతో అలా ప్రచారం చేసుకోవడం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు? అంటే అదొక ప్రాంక్ కదా. అవును, అది ప్రాంకే. మ్మ్. చేసినప్పుడు నాకు బ్యాక్లాష్ అని కాదు, బట్ ఎంత లైక్ వి ఎక్స్పెక్టెడ్ ఇట్ టు డూ దట్ పిఆర్ కదా, అండ్ ఇట్ వర్కౌట్ అయింది. అదే మనకి కావాలి అండ్ ఎగ్జాక్ట్గా అది వర్కౌట్ అయింది. సో ఐ వాజ్ అ లిటిల్ కన్సర్న్ వెన్ మై ఫ్యామిలీ స్టార్టెడ్ కాలింగ్ మీ, బట్ ఐ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ బికాస్ ఎవరికి చెప్పలేదు. ఐ డోంట్ నో ద వీడియో విల్ బికమ్ దిస్ వైరల్. అంటే ప్రాంక్స్ చేయడం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు? మీ దృష్టిలో ప్రాంక్ చేయడం ఏంటి? That's what I'm saying, Andy. I didn't know it will reach, it will become that viral. ఫర్ ఓన్లీ రీచ్. That's the, yeah. ఓకే. డైరెక్టర్ హాయ్. నాగబాబు గారిని అంత వైలెంట్గా విలన్గా చూపించాలని ఎలా అనిపించింది? ఎవరి ఐడియా? It's obviously Siddharth's idea. He wrote it. సో సో ఇక్కడ మీరు వయలెంట్ అని అనలేమండి. హీఈస్ అ ప్యూర్ పొలిటీషియన్. ఆయన మేబీ ఒక కేటగిరీలో పెట్టాలంటే అవకాశవాది అని మనం చెప్పచ్చు. దాంట్లో ఆయన ప్లస్ మనం ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఎస్టాబ్లిష్ చేసినట్టు ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ప్రాంతంలో అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది మొత్తం సిరీస్లో కూడా ఉంటుంది. ఆ కాంటెక్స్ట్లోనే మొత్తం సిరీస్ కూడా అవుతుంది. వాళ్ళ క్యారెక్టర్స్ జరిగే ఇంటరాక్షన్స్ కానీ, వాళ్ళు ఎదురయ్యే సిచ్యువేషన్స్ కానీ, లేదా కాస్ట్ గొడవలు కానీ, ఏదైనా కానీ ఎలక్షన్స్ పరంగా జరుగుతున్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఒక పొలిటీషియన్ ఎవరైతే ఒక కాస్ట్ బలం మీద వచ్చిన ఒక పొలిటీషియన్ ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది ఒక అనాలిసిస్. సో యాజ్ అ పొలిటీషియన్ హీజ్ అ పొలిటీషియన్ అంతే. ఇంకా హీజ్ అ గుడ్ బ్యాడ్ అనేది డిపెండ్స్ ఆన్ మీరు ఏ కమ్యూనిటీలో చూస్తున్నారో లేదా ఏ కాస్ట్ పరంగా చూస్తున్నారో. సిరీస్ పరంగా చెప్తున్నాను, బయట కాదు. బయట ఇస్ అ డిఫరెంట్ థింగ్. విదిన్ ద సిరీస్ మీరు ఏ సైడ్ తీసుకుంటారో దాన్ని బట్టి అతని జస్టిఫికేషన్ ఉంటుంది. సో ఈజ్ అ కాంప్లికేటెడ్ పొలిటీషియన్ అంతే. అంటే తెలుగు స్టేట్లో పొలిటికల్ ఇష్యూస్ క్యాస్ట్ అనేది చాలా ఇదిగా తీసుకుంటారు. Exactly. ఏ చిన్న పాయింట్ ఉన్నా దాన్ని నెగిటివ్గా వెళ్తుంది. వాళ్ళు ప్రొటెస్ట్లు కూడా చేస్తుంటారు. సో మీరు ఎంతవరకు జాగ్రత్త తీసుకున్నారు? అంటే అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ అనే వర్డ్ వాడరు. ఏ చిన్నదైనా వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం. ఎగ్జాక్ట్లీ. సో ద హోల్ స్టోరీ కూడా మీరు చూసినట్లయితే గుంటూరు దగ్గర పరిసరాల్లో జరుగుతున్న స్టోరీ అండ్ పరువు హత్యలు అనేది ఒక కాంటెక్స్ట్ జరుగుతున్న కథకి. సో చాలా జాగ్రత్తగా వీ హ్యావ్ డివైడెడ్. అంటే అప్పర్ కాస్ట్ వాళ్ళ బిహేవియర్, లోవర్ కాస్ట్ వాళ్ళ బిహేవియర్ ఎక్కడ పేర్లు చెప్పకుండా ఈ కాస్ట్ లేదా ఈ పర్టికులర్ పర్సన్ ఇట్లాంటిది అని చెప్పకుండా వీ హ్యావ్ జస్ట్ డివైడెడ్ యాజ్ కాస్ట్. సో వాళ్ళిద్దరికీ ఉన్న ఇంటరాక్షన్సే మొత్తం కథ అంతా. ఈ కథ మొత్తంలో ఈ కపుల్ ఎవరైతే నరేష్ అండ్ నివేత వచ్చిన కపుల్ అయితే ఉన్నారో, అండ్ ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ నుంచి వాళ్ళు బయటికి ఎలా పడుతున్నారు, అండ్ అది కాస్ట్ అనేది వాళ్ళకి బలం అవుతుందా లేదంటే బలహీనత అవుతుందా, వాళ్ళకి అడ్డుగా పడుతుందా అనేది కథ టోటల్గా. సో ఈ మధ్యకాలంలో చాలా జరిగాయి, కొన్ని మనకు తెలుసు, పేపర్లో వచ్చాయి, న్యూస్లో వచ్చాయి. కానీ మీరు అంటే టోటలీ ఫిక్షనలా లేదంటే ట్రూ ఇన్సిడెంట్స్ ఏదన్నా రిఫరింగ్ తీసుకున్నారా? పరువు హత్యలు అనేది ఒక ట్రూ ఇన్సిడెంటే, ఎప్పుడు జరిగేదే. అండ్ ఆల్మోస్ట్ 2017-18లో బాగా ఎక్కువగా జరిగింది. అండ్ మనం కూడా కవర్ చేసాం వీటిల్లో. సో దాన్ని మనం బేస్ ఐడియాగా తీసుకుని దాని మీద టోటల్గా ఫిక్షనల్గానే రాసామండి. దిస్ నో పర్టికులర్గా ఎవరినైనా రిఫర్ చేస్తూ లేదంటే పర్టికులర్గా ఒక కమ్యూనిటీని రిఫర్ చేస్తూ అట్లా ఎప్పుడు చేయలేదు. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ద షో. మనం జస్ట్ సోషల్ కమెంటరీ కింద చూపిస్తున్నాం అంతే తప్ప ఒక పర్టికులర్ ఒక పర్సన్ని లేదంటే ఒక ఐడియాలజీ మనం ఎత్తి చూపించట్లేదు. ఆల్ ది బెస్ట్. నరేష్ హాయ్ బ్రో, హలో అండి. సినిమాలు కొంచెం అటు ఇటు వెళ్ళినప్పుడు ఇది బాగుంది, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. మీరంతా ఎఫర్ట్ పెట్టి దీన్ని చేశారని. అంటే 2 years నుంచి ప్రాజెక్ట్ రన్ అయింది అన్నారు కదా. అవునవును. సో ఎంత ఎఫర్ట్ పెట్టారు ఈ క్యారెక్టర్ మీద? అంటే ఎఫర్ట్ ఏం పెట్టలేదండి, మామూలుగా చేశాను. అంటే లైక్ క్యారెక్టరేషన్ ప్రిపేర్ అయ్యి, లైక్ నేను రాజ్తో సిద్ధార్థ్తో ఐ మీన్ ప్రతి ఒక్క ఎపిసోడ్ మేము కూర్చున్నాం అనమాట. నరేషన్ అయిపోగానే వెంటనే నెక్స్ట్ డే నుంచి ప్రతి ఒక్క ఎపిసోడ్ ఎవ్రీథింగ్, ఈ సుధీర్ అనే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఉంటాడు, వాడికి ఏమి ఇష్టం లేదు, అలాంటిది ప్రతి ఒక్కటి కొన్ని బౌండరీస్ పెట్టుకుని పర్ఫామ్ చేసాం అనమాట. థ్యాంక్ యూ. నివేద గారు హాయ్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అంటే మీ స్క్రిప్ట్ సెలెక్షన్స్ అవన్నీ కూడా. సో ఎలా అంటే మీ దగ్గరికి వస్తున్నాయా లేకపోతే విన్నా కథల్లో మీరే సెలెక్ట్ చేసుకుంటున్నారా, ఏంటి ఆ సెలెక్షన్ గురించి ఏమన్నా? డెఫినెట్గా ఇట్ కమ్స్ టు మీ అండి. ఎందుకంటే బట్ నాకు డాలీ ఎందుకు నాతో వచ్చింది అని నాకు తెలియదు. ఎందుకంటే ఇది కొంచెం ద మోస్ట్ ఫిజికలీ అండ్ మెంటలీ ఎమోషనలీ డిమాండింగ్ క్యారెక్టర్ అనమాట. ఇది మీరు చూస్తే తెలిసిపోతుంది. బై ద టైమ్ ఐ ఫినిష్డ్ పరువు ఐ వాజ్ యాక్చువల్లీ అండర్ మైల్డ్ డిప్రెషన్.
But it is, after I played Dolly, I realized this is the kind of characters I need to choose and play. ఎందుకంటే ఇప్పుడే రియలైజ్ అయింది, బికాజ్ నా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి నాకు చెప్పారు, దిస్ ఇస్ వాట్ యూ షుడ్ బి డూయింగ్ అంటిల్ నౌ. నేను ఇప్పుడు వరకు చేయలేదు ఇది. ఓకే, తెలుగు ఇండస్ట్రీలో థ్యాంక్ గాడ్ ఐవ్ హ్యాడ్ గ్రేట్ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ వండర్ఫుల్ డైరెక్టర్స్ లైక్ వివేక్ ఆత్రేయ, కిషోర్ తిరుమల గారు అండ్ ఆల్. But I didn't have that blessing in other industries. So yeah, the script chooses me, especially in Telugu industry. So thank you. అండ్ ఇంకోటి అంటే లైక్ మీరు స్పోర్ట్స్ ఉమెన్ కూడా అండ్ బ్యాడ్మింటన్ రీసెంట్గా ఫొటోస్ అయ్యో, ఇప్పుడే హ్యామ్స్ట్రింగ్ పోయింది నాకు బ్యాడ్మింటన్. బట్ చాలామంది ఏదైనా ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో నివేద గారిని చూడాలి అని అనుకుంటున్నారు. అలా. సో మీకేమైనా ఉందా ఒక డ్రీమ్, నేను కూడా ఒక బయోపిక్? ఉంది అండి. ఇట్ వాస్ డెఫినెట్లీ దేర్, నాట్ బికాస్ ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఇంజరీ ఇన్ మై లెగ్ అండ్ ఐ కెనాట్ ఈవెన్ వాక్ ప్రాపర్లీ. సో ఒక 3 months తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నివేత గారు, అదే అంటే ఇదివరకు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎంత ఫేమస్ అయిందో, వాట్స్ ఇన్ కార్డిక్ అనేది కూడా అంతే ఫేమస్ అయింది యాక్చువల్గా మనం మీరు చేసిన ప్రాంక్ తర్వాత. సో మరి ఈ ప్రాంక్ని ఎక్కడ ఆపేస్తున్నారా, పరువుకి రిలేటెడ్గా, లేకపోతే ఇంకేమన్నా కొత్త ప్రాంక్స్ ఏమన్నా ప్లాన్ చేసి? చాలు నాకు చాలు. యాక్చువల్గా 3-4 days ముందు నాకు రియల్గా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అంటే లైక్ దే వాజ్ అ స్మాల్ ఇన్సిడెంట్ విత్ లారీ. I was thinking so much if I should stop and call the police, ఎందుకంటే they will think that I'm pranking. So I just left. So I won't do that anymore. అండ్ రైటర్ ఆఫ్ ద సార్ చెప్పండి. ఈ పరువు హత్యలు అనేది చాలా కామన్ థింగ్. ఇప్పటికే దీని మీద చాలామంది మాట్లాడుకున్నారు. అలాగే కొన్ని సిరీస్లు అలా కొన్ని కూడా వచ్చినాయి కదా. సో మరి అంటే దీంట్లో ఇంటర్వ్యూయింగ్గా ఒక 8 ఎపిసోడ్లు ఒక పాయింట్ మీద నడిపించాలంటే దాంట్లో సబ్ లేయర్స్ ఏమున్నాయి అంటే అంటే ఇలాంటి ఒక రెగ్యులర్ సబ్జెక్ట్ని చూస్ చేసుకుని దాన్ని ఎక్స్ట్రాడినరీగా చేయాలనేది ఎందుకు మోటో కింద తీసుకున్నారు? సో మనం ఎక్కువ మటుకు పరువు హత్యలు అనే ఇన్సిడెంట్లు జరిగేటప్పుడు మనం ఒక న్యూస్ ఐటమ్గా చూసేస్తాం. దాంట్లో వెనక ఉన్న మనుషుల్ని పెద్దగా మనం పట్టించుకోం. వాళ్ళకున్న రిపర్కషన్స్ ఏంటి, ఒక ఫ్యామిలీ మీద పడే ఎఫెక్ట్ ఏంటి, లేదంటే అసలు వీళ్ళు ఎట్లాంటి పీపుల్ ఎట్లాంటి మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే ఎక్కువ శాతం మన పరువు హత్యల్లో ఎక్కువగా ఫ్యామిలీసే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో అలాంటప్పుడు వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్ సైడ్, ద పర్సనల్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ. సో అందుకనే ఈ స్టోరీ హ్యాపెన్స్ రైట్ ఇన్ ద ఫస్ట్ ఎపిసోడే మీకు పరువు హత్య గురించి మనం కాంటాక్ట్ సెట్ చేసేస్తాం. సో అక్కడి నుంచి మనం ఎట్లా ఈ క్యారెక్టర్స్ ఎవరైతే నరేష్ క్యారెక్టర్ అండ్ నివేత క్యారెక్టర్ వీళ్ళ సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం ఈ ఇష్యూని అన్ని రకాలుగా చూస్తాం. అంటే ఏంటి పొలిటికల్గా దీనికి ఉన్న ఎఫెక్ట్ ఏంటి, సోషల్గా ఏంటి ఎఫెక్ట్, పర్సనల్గా ఫ్యామిలీస్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది టోటల్గా ఒక ఓవరాల్ ఆర్క్ మనం చూస్తాం అనమాట. సో దాట్ ఈస్ ద హోల్ 8 episodes. అయితే ఈ మధ్యకాలంలో నాగబాబు గారు పెద్దగా చేయట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారితో ఆ పొలిటికల్ జర్నీ కాడి నుంచి పెద్దగా చేయట్లేదు. అంటే ఇది గోల్డ్ బాక్స్ నుంచి వస్తుంది, సుష్మిత గారు ప్రొడ్యూసర్ అని నాగబాబు గారిని అనుకున్నారు, లేదంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్ ఈజ్ నాట్ ఇన్ ద లైమ్ లైట్ యాజ్ ఆఫ్ నౌ? ఒకటి నాకు ఒక సెల్ఫిష్ థాట్, ఆయన మామూలుగానే పొలిటికల్ యాక్టివిజంలో బాగా ఎక్కువగా ఉంటారు త్రూ జనసేన పార్టీ. అండ్ నేను పెద్ద ఫ్యాన్ని, నా టోటల్ కొనిదల ఫ్యామిలీకి ఐఎమ్ బిగ్ ఫ్యాన్. జనసేనక లేకపోతే జనసేనకి అండ్ కొనిదల ఫ్యామిలీకి, సో ఇద్దరికి. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ సమ్వన్ విత్ దాట్ కైండ్ ఆఫ్ ఆరా, ఒక పొలిటీషియన్గా ఉండే ఆరా, అలాగే ఓవర్ ద టాప్ వెళ్ళే పర్సన్ కాకుండా సమ్వన్ హూ టేక్స్ హిమ్సెల్ఫ్ కైండ్ ఆఫ్ క్యాజువల్. అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక కూల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, బట్ అట్లానే ఒక థింకింగ్ పర్సన్ ఉండాలి. సో ఆ బ్రాకెట్లో నాకు నాగబాబు గారు చాలా పర్ఫెక్ట్గా అనిపించారు. సో ఫస్ట్ మేమే అప్రోచ్ అయ్యాం. ఆ తర్వాత వన్స్ ద ప్రొడక్షన్ హౌస్ వచ్చేసాక వీ కన్ఫర్మ్డ్. ఓకే, నరేష్ అగస్త్య. యా బ్రో. యా, చాలా కూల్గా కామ్గా, అసలు అంటే ఎవరేం చెప్తున్నా చిన్నపిల్లలాగా అలా వింటున్నారు చాలా శ్రద్ధగా. బట్ అంటే ఇదేనా ఈ నేచర్ నచ్చిన G5 వాళ్ళు నెక్స్ట్ ఇంకోటి కూడా కమిట్ అయింది మీతోటి? అది ఒకసారి దేశ్ రాజుని అడగాలి. ఉన్నాడా వెళ్ళిపోయాడా తెలీదు. బట్ ఏమో వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు. సో దే నరేటెడ్ అండ్ దట్స్ అ వండర్ఫుల్ కంటెంట్. అది కూడా వికట కవి. ఐ హోప్ యూ లవ్ ఇట్. అంటే ఇప్పుడు ఇందాక సుష్మిత గారు కూడా చెప్పారు, అతను ఇచ్చే ఒక చిన్న ఎక్స్ప్రెషన్లో కూడా చాలా డీప్గా డెప్త్గా ఉంటుందని చెప్పేసి యాక్చువల్గా. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా నెక్స్ట్ సిరీస్ల నుంచి సినిమాల్లోనికి ఇప్పుడు ఇంకా కొంచెం అంటే బేసిక్గా నాకేమనిపిస్తుంది నాకేమనిపించదు, ఐ విల్ కీప్ ఇట్ నార్మల్. బేసిక్గా మీరు చూస్తే అలా ఉండాలనుకో, నెక్స్ట్ ఎదిగిపోతున్నాను నేను వరుణ్ పక్కన నుంచి ఉండాలి ఇందాక. సో లైక్ మధ్యలో నుంచోవాలి.